హై ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే కొన్ని క్యాన్ ప్రోటోకాల్ బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకే, మన ఈరోజు ఎజెండా చూస్తే టైప్స్ ఆఫ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట మన యొక్క క్యాన్ ప్రోటోకాల్లో. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టెండెడ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్. ఓకే, మనం ఎప్పుడైతే డేటా అనేది ఒక క్యాన్ నోడ్ నుంచి ఇంకో క్యాన్ నోడ్కి డేటా అనేది సెండ్ చేయాలన్నా ఆర్ రిసీవ్ చేసుకోవాలన్నా ఎనీ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఒక ఫ్రేమ్ ఫార్మేట్లో ఈ యొక్క డేటాని క్రియేట్ చేసేసి బిట్ బై బిట్ అనేది ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ట్రాన్స్మిట్ చేయడం కానీ ఆర్ వేరే నోడ్ నుంచి మనం రిసీవ్ చేసుకోవడం కానీ చేస్తాం అనమాట. ఓకే, అందుకోసం మనం ఈరోజు మెయిన్లీ ఈ యొక్క టూ స్టాండర్డ్స్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూస్తే క్యాన్ ఫ్రేమ్ ఫార్మేట్ అనేది గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. 11 బిట్ స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మేట్గా మనం కాల్ చేస్తాం అనమాట. ఎందుకు 11 బిట్ అనేది ఇక్కడ చూద్దాము. 11 బిట్ ఐడెంటిఫైర్ యూస్ చేస్తున్నాం కాబట్టి 11 బిట్ స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మేట్గా కాల్ చేస్తాం అనమాట. స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మేట్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఆర్బిట్రేషన్ ఫీల్డ్, కంట్రోల్ ఫీల్డ్, డేటా ఫీల్డ్, సిఆర్సి ఫీల్డ్, అక్నాలజ్మెంట్ ఫీల్డ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. ఓకే, ఈచ్ ఫీల్డ్కి ఒక స్పెసిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వాటి గురించి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ మనం ఎసింక్రనస్ ప్రోటోకాల్ కాబట్టి క్యాన్ వచ్చేసి ఎసింక్రనస్ ప్రోటోకాల్ అంటే మనకి స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్స్ అనేవి కంపల్సరీ ఉండాలన్నమాట. మనకి యూఆర్ట్లో చూసాము ఒక స్టార్ట్ బిట్ ఒక స్టాప్ బిట్ అనేది ఉంది కాబట్టి ఓకే, అది ఎసింక్రనస్ ప్రోటోకాల్ కాబట్టి కంపల్సరీ స్టార్ట్ అండ్ ఎండ్ సీక్వెన్సెస్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, అదేవిధంగా క్యాన్ ప్రోటోకాల్ ఈ విధంగా డిఫైన్ చేశారు. స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ యొక్క జీరో ఓకే ఇక్కడ డామినెంట్ బిట్ అనేది ఇక్కడ బస్సులో డిటెక్ట్ అవుతుందో మనం ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, డేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ అయింది అనేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు డామినెంట్ బిట్ అనేది ఈ యొక్క బస్సులో డిటెక్ట్ అవుతుందో నథింగ్ బట్ జీరో, లాజిక్ జీరో. ఓకే, ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో బస్సులోకి నథింగ్ బట్ ఏంటంటే మనకి డేటా ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయింది అనేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. సిమిలర్ వే ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ వచ్చేసి 7 రెసిసివ్ బిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఈ 7 రెసిసివ్ బిట్స్ అనేవి ఈ బస్సులో డిటెక్ట్ అవుతాయో కంటిన్యూస్గా నథింగ్ బట్ మనం ఏంటంటే ఓకే ఈ యొక్క డేటా ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అయింది అంటే వేరే వాళ్ళు మళ్ళీ ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ అండ్ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. క్యాన్ వచ్చేసి అసింక్రనస్ ప్రోటోకాల్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్రేషన్ ఫీల్డ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఆర్బిట్రేషన్ ఫీల్డ్లో ఏంటంటే మనకి టూ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 11 బిట్ ఐడెంటిఫైర్, నెక్స్ట్ ఆర్టీఆర్ బిట్, టోటల్గా 12 బిట్స్ అనమాట ఆర్బిట్రేషన్ ఫీల్డ్. మెయిన్లీ ఐడి అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, 11 బిట్ ఐడెంటిఫైర్ కాబట్టి మనకి 11 బిట్ స్టాండర్డ్ క్యాన్గా మనం కాల్ చేసుకున్నాము. ఓకే, ఈ 11 బిట్ ఐడి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈచ్ మెసేజ్కి మనం ఒక స్పెసిఫిక్ ఐడి అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి క్యాన్ నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చేసి ఇన్ఫినిటీ కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ మెసేజెస్ ఆర్ లిమిటెడ్. ఇక్కడ 2 power 11 అంటే ఓన్లీ 2048 మెసేజెసే ఈ యొక్క క్యాన్ నెట్వర్క్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకోసం ఇక్కడ 2 power 11 అంటే ఓన్లీ 2048 మెసేజెసే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లోయర్ బిట్ అనేది ఇక్కడ ఉంటుంది, లోయర్ టు హయ్యర్. ఓకే, ఇక్కడ ఆర్టీఆర్ బిట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ 11 బిట్ ఐడెంటిఫైర్ యూస్ చేసుకుని ఏంటంటే పర్టికులర్ మెసేజ్కి పర్టికులర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ ఐడి ద్వారానే డేటా అనేది రిసెప్షన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆర్టీఆర్ బిట్, రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీరో ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మనం ట్రాన్స్మిట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1 నుంచి నేను డేటా ట్రాన్స్మిషన్ చేయాలంటే ఈ బిట్ 0 ఉంటుంది. నోడ్ 1 అనేది నోడ్ 2 నుంచి డేటా రిక్వెస్ట్ చేయాలంటే ఈ బిట్ అనేది 1 ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ రెండు కాంబినేషన్ అంటే రెండు కలిపే మనం ఆర్బిట్రేషన్ ఫీల్డ్లో కన్సిడర్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ ఆర్బిట్రేషన్ ఫీల్డ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1 నోడ్ 2 ఎట్ ఏ టైం ఈ యొక్క బస్ అనేది యాక్సెస్ చేయాలంటే క్యాన్ నోడ్ 1 క్యాన్ నోడ్ 2 ఎట్ ఏ టైం ఈ యొక్క క్యాన్ బస్ని యాక్సెస్ చేయాలంటే మెయిన్లీ ఏంటంటే మనం ఇక్కడ ఆర్బిట్రేషన్ ఫీల్డ్ యూస్ చేసుకొని మనకి ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1 ఈ యొక్క హెక్స్ వాల్యూ వచ్చేసి 0x100 ఉంది, నోడ్ 2కి కరస్పాండింగ్ హెక్స్ వాల్యూ వచ్చేసి 200 ఉంది, 0x200. ఈ యొక్క హెక్స్ వాల్యూ దేనికి తక్కువ ఉందో దానికి హై ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఈ యొక్క ఆర్బిట్రేషన్ బ్రీఫ్గా మనం నెక్స్ట్ సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాము. మనం ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్లీ ఏ హెక్స్ వాల్యూ అయితే మనకి లోయర్ ఉంటుందో దానికి హై ప్రయారిటీ ఇస్తాను అనమాట. బేస్డ్ ఆన్ మనకి యొక్క ప్రిన్సిపల్ సిఎస్ఎంఏ సిడి యొక్క టెక్నిక్ యూస్ చేసుకొని మనకి ఏ యొక్క ఐడెంటిఫైర్ ప్లస్ ఆర్టీఆర్ బిట్స్ ఓకే ఈ రెండు కాంబినేషన్ అనమాట. ఈ 12 బిట్స్ వచ్చేసి హెక్స్ వాల్యూ కరస్పాండింగ్ హెక్స్ వాల్యూ దేనికి తక్కువ ఉంటుందో దానికి హై ప్రయారిటీ ఇస్తాను అనమాట. ఓకే, మెయిన్లీ ఈ యొక్క ఫీల్డ్ యూస్ కేసు అదనమాట. ఓకే, ఒక ఐడి అనేది అసైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క ఐడిని బేస్ చేసుకొని మన ప్రయారిటీ అనేది కూడా మెయిన్లీ ఈ యొక్క ఆర్బిట్రేషన్ ఫీల్డ్ ద్వారా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఐడిఈ అను డిఎల్సి ఉంటాయి అనమాట. దీనిలో ఇక్కడ కంట్రోల్ ఫీల్డ్లో ఇక్కడ ఐడిఈ నథింగ్ బట్ ఐడిఈ 0 ఉంటే నథింగ్ బట్ స్టాండర్డ్ క్యాన్, ఐడి 1 ఉంటే ఎక్స్టెండెడ్ క్యాన్. ఎక్స్టెండెడ్ క్యాన్ ఎలా ఉంటుందో చూద్దాము నెక్స్ట్
డయాగ్రామ్లో. ఓకే, ఇక్కడ ఐడి 0 అంటే స్టాండర్డ్ క్యాన్ కాబట్టి ఈ బిట్ 0 ఉంటుంది. నెక్స్ట్ ఈ R0 వచ్చేసి రిజర్వ్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిఎల్సి 0 నుంచి డిఎల్సి 3 అంటే ఈ బిట్స్ ఉన్నాయన్నమాట. డిఎల్సి 0 అంటే నథింగ్ బట్ డేటా లెంత్ కోడ్. మనం నెక్స్ట్ ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా మనం ట్రాన్స్మిషన్ చేస్తున్నామో ఆ రిసీవ్ చేసుకున్నామో మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి అనుకోండి, నథింగ్ బట్ 0 బైట్స్ ఆఫ్ డేటానే ట్రాన్స్మిట్ చేస్తున్నాము. 0001 ఉందనుకోండి, అంటే 1 ఉంటే ఓన్లీ 1 బైట్ డేటానే ట్రాన్స్మిట్ చేస్తున్నాము. 1000 ఉంటే టోటల్ 8 బైట్ ఆఫ్ డేటాని మనం ట్రాన్స్మిట్ చేస్తున్నామని ఇక్కడ మనం డినోట్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే నోడ్ వాళ్ళు ఇక్కడ డిఎల్సి వచ్చేసి 8 రిసీవ్ చేసుకున్నారు, నథింగ్ బట్ నెక్స్ట్ 8 బైట్స్ ఆఫ్ డేటాని ఈ యొక్క రిసీవర్ నోడ్ అనేది రిసీవ్ చేసుకోవాలి. మెయిన్లీ డిఎల్సి ద్వారా ఎన్ని బైట్స్ ఆఫ్ డేటాని మనం నెక్స్ట్ ట్రాన్స్మిషన్ చేస్తున్నాం ఆ రిసీవ్ చేసుకున్నాం మనం ఇక్కడ మెయిన్లీ ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అందుకనే దీన్ని కంట్రోల్ ఫీల్డ్ అంటే మనం ఇక్కడ డేటాని ఎన్ని బైట్స్ కావాలంటే అన్ని బైట్స్ అనేవి మనం వ్యారీ చేయొచ్చు కాబట్టి 0 to 8. ఓకే, అందుకోసం ఇక్కడ కంట్రోల్ ఫీల్డ్గా మనం నోటిఫై చేసుకున్నాం అనమాట. అండ్ ఐడి కూడా మనం ఇక్కడ స్టాండర్డా ఎక్స్టెండెడా మనం చెప్తాం కాబట్టి ఇది కంట్రోల్ ఫీల్డ్గా మనం డినోట్ చేసాము. ఆర్బిట్రేషన్ ఫీల్డ్ అనేది ఏంటంటే ఏదైతే హై ప్రయారిటీ ఇవ్వాలో అందుకనే ఇది ఆర్బిట్రేషన్ ఫీల్డ్గా మనం నోట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ డేటా ఫీల్డ్ వచ్చేసి మనం ఓన్లీ 8 బైట్స్ ఆఫ్ డేటాని ఇక్కడ మనం సెండ్ ఆర్ రిసీవ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ క్యాన్ ప్రోటోకాల్లో. నెక్స్ట్ ఇక్కడ సిఆర్సి ఫీల్డ్ వచ్చేసి మనకి ఇక్కడ 15 బిట్ సిఆర్సి అనేది ఉంటుంది, ఒకటి డీలిమిటర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన సిఆర్సి అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ 15 బిట్ సిఆర్సి ఏమొస్తుందో అది మనం ఇక్కడ ప్లేస్ చేసేసి వేరే నోడ్కి ట్రాన్స్మిట్ చేస్తాము. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో మళ్ళీ ఈ సిఆర్సి అనేది మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసిన సిఆర్సి ఈ రిసీవ్ చేసుకున్న సిఆర్సి రెండు కంపేర్ చేస్తుంది అనమాట. రెండు ఒకటైతేనే ఈ యొక్క డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మెయిన్లీ ఈ యొక్క సిఆర్సి ఫీల్డ్ అనేది ఏంటంటే మెయిన్లీ ఎర్రర్ కరెక్షన్ ఆర్ డిటెక్షన్ కోసం మన యొక్క సిఆర్సి ఫీల్డ్ అనేది యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిట్ 1 అనేది నేను సెండ్ చేస్తున్నాను, బట్ రిసెప్షన్లో బిట్ 0 అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే సిఆర్సి అనేది ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఓకే, అప్పుడు మనం కంప్లీట్ డేటానే రిజెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ డేటా అనేది కరప్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, అందుకోసం ఈ యొక్క సిఆర్సి ఫీల్డ్ అనేది యూస్ చేస్తాము. ఓకే, ఇక్కడ మన బిట్ 1 అనేది ఇక్కడ సెండ్ చేయాలన్నమాట. ఇక్కడ 16th బిట్ వచ్చేసి మన ట్రాన్స్మిషన్ నోడ్ నుంచి ఆ రిసీవింగ్ నోడ్ కూడా 1 అనేది రెస్పాన్స్ వస్తే నథింగ్ బట్ సిఆర్సి అనేది కరెక్ట్గా అనేది డెలివర్ అయింది. ఈ డీలిమిటర్ ద్వారా ఏంటంటే మనం సిఆర్సి అనేది కరెక్ట్గా ఉందో లేదో మనం కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన సిఆర్సి ఎర్రర్ డిటెక్ట్ చేయాలంటే ఈ డీలిమిటర్ ద్వారా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సిమిలర్ వే అక్నాలజ్మెంట్ ఫీల్డ్లో చూస్తే అక్నాలజ్మెంట్ డీలిమిటర్ ఉంటుంది. ఇది సిఆర్సి ఫీల్డ్లో సిఆర్సి డీలిమిటర్, అక్నాలజ్మెంట్ ఫీల్డ్లో అక్నాలజ్మెంట్ డీలిమిటర్ 2 బిట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ 11 అనేది మన ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఎవరైతే ట్రాన్స్మిషన్ చేస్తామో 11 అనేది సెండ్ చేయాలి. రిసీవింగ్ నోడ్ వచ్చేసి 01గా రెస్పాండ్ అవుతుంది అనమాట. ఒక లాజిక్ 0 to 1 అనేది రెస్పాండ్ అవుతుంది. అప్పుడే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓకే ఆల్రెడీ ఈ యొక్క డేటా అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్మిషన్ అయింది అండ్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు అక్నాలజ్మెంట్ అనేది ఇవ్వాలి. 01లో వాళ్ళు రిప్లై ఇవ్వాలన్నమాట. ఇది ఇది మెయిన్లీ యొక్క క్యాన్బస్ ఏంటంటే మనకి అండ్ వైర్డ్ లాజిక్ కాబట్టి ఇక్కడ 11 పంపిస్తే రిసీవర్ వచ్చేసి 01 అనేది రెస్పాండ్ అయింది. అప్పుడు మనకి 01 ఫైనల్గా 01 ఎప్పుడైతే వస్తుందో లో టు హై ట్రాన్సిషన్ నథింగ్ బట్ అక్నాలజ్మెంట్ అనేది ఇచ్చిందనమాట. ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ట్రాన్స్మిషన్కి అక్నాలజ్మెంట్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, ఈ విధంగా అక్నాలజ్మెంట్ ఫీల్డ్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నామంటే అసలు ఈ యొక్క డేటా అనేది మనం ట్రాన్స్మిషన్ చేసాము, అసలు వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో లేదా అనేది మెయిన్లీ ఈ అక్నాలజ్మెంట్ ఫీల్డ్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క అక్నాలజ్మెంట్ ఫీల్డ్ అనేది ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఎవరైతే సెండ్ చేశారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట అక్నాలజ్మెంట్ అనేది. ఓకే, ఈ యొక్క ఫీల్డ్ అనేది ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, అంటే ఫ్రేమ్ ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అయింది, మళ్ళీ వేరే వాళ్ళు అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మన స్టాండర్డ్ క్యాన్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, అదేవిధంగా ఎక్స్టెండెడ్ క్యాన్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాము. 29 ఎక్స్టెండెడ్ క్యాన్. ఓకే, ఇక్కడ చూస్తే 29 బిట్ ఉంటుంది కాబట్టి ఐడెంటిఫైర్ వచ్చేసి చూడండి, ఇక్కడ 0 నుంచి 17 వరకు ఇక్కడ 18 బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 18 to 28 11 బిట్స్ ఇక్కడ ఉన్నాయి. టోటల్గా 29 బిట్స్ 2 power 29 నథింగ్ బట్ ఏంటంటే 536 మిలియన్ మెసేజెస్ వరకు మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఎక్స్టెండెడ్ క్యాన్ నెట్వర్క్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్తే ఇక్కడ దీనికి మళ్ళీ బిట్ బై బిట్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ 11 బిట్స్ ఇక్కడ 11 బిట్స్ ఉన్నాయి అనమాట.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 11 బిట్స్ వచ్చేసి 0x 100 వాల్యూ ఉంది, ఈ 11 బిట్స్ వచ్చేసి 0x 100 వాల్యూ ఉంది. మనకి ఎప్పుడైతే ఈ రెండు క్యాన్స్లో దేనికి హై ప్రయారిటీ ఇవ్వాలి, మెయిన్లీ స్టాండర్డ్ క్యాన్కి ఇవ్వాలి కాబట్టి ఈ బిట్ అనేది 1 చేసాం అనమాట, ఎస్ఆర్ఆర్ బిట్ని. అప్పుడు నాకు డైరెక్ట్గా ఈ స్టాండర్డ్ క్యాన్కి హై ప్రయారిటీ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి. ఓకే, ఎప్పుడైతే టూ 11 బిట్ ఐడీస్ ఎగ్జాక్ట్గా ఉన్నాయి, అంటే 18 బిట్ నుంచి 28 బిట్, ఇక్కడ 0 బిట్ నుంచి 10 బిట్, రెండు హ్యాక్స్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే అప్పుడు మనం హై ప్రయారిటీ స్టాండర్డ్ క్యాన్కి ఇవ్వాలి కాబట్టి అందుకని ఇక్కడ 1 చేస్తున్నాం అనమాట, ఎస్ఆర్ఆర్ బిట్. ఎస్ఆర్ఆర్ బిట్ నథింగ్ బట్ సబ్స్టిట్యూట్ రిమోట్ రిక్వెస్ట్ బిట్. ఓకే, ఇక్కడ మనం రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్ బిట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం కదా. ఓకే, ఇది దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి మనం సబ్స్టిట్యూట్ రిమోట్ రిక్వెస్ట్ బిట్ అనేది కాల్ చేసాం, ఇది ఆల్వేస్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఐడి ఇక్కడ 0 చేసాము, మనకి ఇక్కడ స్టాండర్డ్ క్యాన్ కాబట్టి ఎక్స్టెండెడ్ క్యాన్లో 1 చేయాలన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ 18 బిట్స్ ఇక్కడ ఉన్నాయి, టోటల్గా 29 బిట్స్, బిట్వీన్ 2 బిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట, ఎస్ఆర్ఆర్ బిట్ ఐడి. నెక్స్ట్ ఆర్టీఆర్ రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్, ఈ బిట్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. ఓకే, ఈ యొక్క బిట్ యూస్ చేసుకొని మనం డేటా అనేది సెండ్ చేస్తున్నామా ఆర్ రిసీవ్ చేసుకుంటున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ నా నోడ్ నుంచి నేను సెండ్ చేయాలంటే ఈ బిట్ని 0 చేస్తాను, అండ్ వేరే నోడ్ నుంచి నా నోడ్కి నేను రిక్వెస్ట్ చేయాలంటే డేటా ఈ బిట్ని 1 చేస్తాను అనమాట. నెక్స్ట్ ఈ విధంగా ఏంటంటే మెయిన్లీ ఇక్కడ ఆర్బిట్రేషన్ ఫీల్డ్లో చూడండి ఓన్లీ ఆర్టీఆర్ బిట్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఐడిఈ ఎస్ఆర్ బిట్ ఉంది, అంటే ఈ ఐడిఈ బిట్ వచ్చేసి ఆర్బిట్రేషన్ ఫీల్డ్కి షిఫ్ట్ చేశారనమాట ఇక్కడ. ఓకే, ఎక్స్టెండెడ్ క్యాన్లో ఐడిఈ బిట్ అనేది ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఓకే, ఇది మెయిన్లీ డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఐడిఈ బిట్ ఇక్కడ రిజర్వ్డ్ 1 అయిందనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ R0 ఇక్కడ కంట్రోల్ ఫీల్డ్ అనేది అందుకనే కొంచెం డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ DLC0 DLC3 ఉంది కదా, ఇక్కడ ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా మనం సెండ్ చేయాలి, 1000 ఉంటే 8 బైట్స్ ఆఫ్ డేటా అనేది సెండ్ చేస్తాం కదా. ఇక్కడ నుంచి డేటా ఫీల్డ్, సిఆర్సి, ఎక్నాలజ్మెంట్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అన్నీ యాస్టీస్ అనమాట మనకి ఎక్స్టెండెడ్ ఫ్రేమ్లో కూడా. ఓన్లీ ఆర్బిట్రేషన్ ఫీల్డ్, కంట్రోల్ ఫీల్డ్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అనమాట. ఓకే, ఈ యొక్క ఐడి అనేది ఇక్కడ కంట్రోల్ ఫీల్డ్ నుంచి ఆర్బిట్రేషన్ ఫీల్డ్లోకి మూవ్ అయింది, అంటే ఇదంతా ఆర్బిట్రేషన్ ఫీల్డ్ అనమాట. ఓకే, ఏ క్యాన్ ఐడికి అయితే హై ప్రయారిటీ ఇవ్వాలో మెయిన్లీ కంప్లీట్ ఆర్బిట్రేషన్ ఫీల్డ్లో మనం డిసైడ్ అవుతాం అనమాట. ఓకే, ఈ విధంగా కంప్లీట్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. మీకు ఏదైనా పాయింట్స్ కానీ ఏదైనా ఓపెన్ పాయింట్స్ ఉంటే కమెంట్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.